గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ వింటర్ సీజన్లో మనం తరచుగా ఫేస్ అయ్యే ప్రాబ్లం ఆస్తమా. మరి ఆస్తమా ఉన్న వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలి, అలాగే ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో మనకు తెలియచేయడానికి స్టార్ ఆయుర్వేద డాక్టర్ భరతేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో ఈ వింటర్ సీజన్లో మనం ఎక్కువ ఆస్తమా గురించి చాలా మనకు కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఆస్తమా అటాక్ అయిందనేసి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోయాయి అనేసి. సో ఆస్తమా ఎందువల్ల వస్తుందంటారు? ఆస్తమా గల రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. వన్ ఈజ్ ప్రైమరీ రీజన్స్ వచ్చేసి రికరెంట్గా వాళ్ళకు లంగ్ ఫంక్షన్ టెస్ట్ సరిగ్గా ఉండకపోవడం కానివ్వండి, లేకపోతే లంగ్ కెపాసిటీ బాగా ఉండకపోవడం, అండ్ అగైన్ అలర్జిక్ బ్రాంకియల్ ఆస్తమా అని కూడా తీసుకోవచ్చు. వేరిన్ ఈ చలికాలంలో యూజువల్గా ఈ పొలన్ గ్రెయిన్స్ అనే పుప్పొడి అనేది మనము ఎన్విరాన్మెంట్లో చాలా ఎక్కువగా చూస్తుంటాం. దట్ టు ఇన్ ద ఎర్లీ మార్నింగ్స్ అవి మన ఒంట్లోకి వెళ్ళిపోయి లంగ్స్ దగ్గర అక్కడ ఇరిటేషన్ స్టార్ట్ అయ్యి ఇన్ఫ్లమేషన్ అనేది మొదలవుతుంది. దానివల్ల ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్ అనేది చాలా థిన్గా అయిపోయి అక్కడ ఆల్వియోలై కానీ లేకపోతే అల్వియోల్స్ కానీ అక్కడ సిక్రిషన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఎయిర్ ప్యాసేజ్ నర అవడం వల్ల ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అది వన్ ఆఫ్ ద రీజన్ ఉంటుంది. అండ్ తర్వాత జెనెటికల్గా వచ్చే రీజన్స్, అండ్ తర్వాత ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల కానివ్వండి, లేకపోతే యాంగ్జైటీకి గురి అవ్వడం వల్ల కూడా ఈ లంగ్ మజిల్స్ అనేది చాలా వరకు కాంట్రాక్ట్ అయిపోయి ఊపిరాడడానికి ఇబ్బందిగా ఉంటుందండి. సో ఆస్తమాలో టైప్స్ ఉంటాయా? లైక్ ఫ్యూ పీపుల్ సే లైక్ డ్రగ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అనేసి, స్మోక్ ఇండ్యూస్డ్ ఆస్తమా అనేసి, స్పోర్ట్స్ ఇండ్యూస్డ్ ఆస్తమా అనేసి. సో వాటి గురించి చెప్పండి. వెన్ డ్రగ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటే కొన్ని రకాలమైన మెడిసిన్స్ కానివ్వండి, కొన్ని పీపుల్స్కి డ్రగ్ అలర్జీ ఉంటుంది. దానివల్ల తీసుకోవడం వల్ల కూడా ఏమవుతుందంటే ఈ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఎయిర్వేస్ అనేది ఉంటుంది. అంటే వేరిన్ ఈ సో కాల్డ్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఆ లైన్ అని సెల్స్కి లైనింగ్స్ ఉంటుంది, లంగ్స్ లైనింగ్స్ ఉంటుంది. దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ మొదలవుతుంది. అక్కడ ఒకసారి ఇన్ఫెక్షన్స్ అయిందంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది తయారవుతుంది. దానివల్ల కూడా ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది అండ్ ఊపిరాడడంలో ఇబ్బంది అవుతుంది. ఇది మనం డ్రగ్ అలర్జీ కింద తీసుకోవచ్చు. వెన్ కమింగ్ ఇన్ టు ద ఈ స్పోర్ట్స్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటే వెరిన్ ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఎక్కువగా అథ్లెటిక్స్ కానివ్వండి, వీళ్ళకి స్ట్రెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కూడా ఈ రెస్పిరేషన్ అనేది చాలా వరకు ఆల్టర్ అవుతుంది. అందువల్ల కూడా ఈ బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. అండ్ అగైన్ యాంగ్జైటీ ఇండ్యూస్డ్ ఆస్తమా అనేది కూడా మనం చూసుకోవచ్చు. వేరిన్ యాంగ్జైటీ వల్ల కూడా ఈ మజిల్స్ అంటే లంగ్ మజిల్స్ చాలా వరకు కాంట్రాక్ట్ అయిపోయి అక్కడ బ్రీతింగ్ ప్రాబ్లమ్ని తీసుకొని వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అగైన్ ఆస్తమా ఇన్ జనరల్ ఈజ్ ద వెరీ ఫ్రీక్వెంట్గా వచ్చే ఆస్తమాస్ అండి. ఓకే, సో ప్రైమరీ సిమ్టమ్స్ ఏంటి ఆస్తమా వచ్చినప్పుడు, ప్లస్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి ఆస్తమా రావడానికి? బేసిక్గా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఒకటి ఎన్విరాన్మెంట్ అవుతుంది. ఎన్విరాన్మెంట్ అండ్ అగైన్ ఫుడ్ ఆర్టికల్స్ కొంతమందికి పడదు. అండ్ అగైన్ క్లోజ్డ్ ఇన్ ఫీల్డ్స్లో ఉంటారు, లేకుంటే క్లోజ్డ్ రూమ్స్లో ఉండడం కానివ్వండి, లేకపోతే ఫ్రెష్ ఎయిర్ అందకపోవడం కానివ్వండి. దీస్ ఆర్ వన్ ఆఫ్ ద ప్రైమరీ సిమ్టమ్స్. అండ్ అగైన్ కొందరికి డస్ట్ అలర్జీ ఉంటుంది. అండ్ కొందరికి ఎర్లీ మార్నింగ్స్ మిస్ట్ అనేది పడకపోవడం వల్ల కూడా ఈ ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనము ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ కింద తీసుకోవచ్చు. అండ్ కమింగ్ బ్యాక్ టు సైన్ అండ్ సిమ్టమ్స్ మనం తీసుకున్నట్టయితే ఒకటి బ్రీతింగ్లో ఇబ్బందిగా ఉండడం, అంటే పడుకున్నప్పుడు కానీ లేకపోతే స్లాంట్ పొజిషన్స్లో కానీ చాలామందికి ఈ ఆస్తమాలో బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది. వై? బికాస్ వెన్ ఇన్ సుపైన్ పొజిషన్లో పడుకున్నప్పుడు ఆ లంగ్ ఫీల్డ్స్ అనేది లేకపోతే లంగ్ ఏరియాస్ అనేది చాలా మటుకు కాంట్రాక్ట్ అయిపోయి బ్రీతింగ్ అనేది ప్రాబ్లమ్ని ఏర్పడుతుంది. దట్ ఇన్ వెరీ సిట్టింగ్ పొజిషన్లో ఉంటే వాళ్ళకి చాలా మటుకు రిలీఫ్గా ఉంటుంది. అండ్ అగైన్ బ్రీతింగ్ ప్రాబ్లం కాకుండా ఉంటుంది. అది వన్ ఆఫ్ ద రీజన్స్ అండి. అండ్ అగైన్ కమింగ్ బ్యాక్ టు అనదర్ సిమ్టమ్స్ తీసుకున్నట్టయితే వీజింగ్ సౌండ్స్ ఉంటాయి. వెన్ ఆస్కల్ టెస్ట్ చేసినప్పుడు కానివ్వండి, లేకపోతే మనము గమనించినప్పుడు కానివ్వండి, వాళ్ళకు పిల్లి కూతలు అంటాం, అంటే వీజింగ్ సౌండ్స్ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అగైన్ ఎంత చేసినా కూడా చెమటలు కారడం, లేకపోతే అండ్ అగైన్ హెడేక్ ఉంటుంది కొందరు దాంట్లోనూ. అండ్ అగైన్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉండడం, కొంత దూరం నడిచేసరికి కూడా బ్రీతింగ్ ప్రాబ్లం అవడం, ఇది మనం సర్వసాధారణంగా చూస్తుంటామండి. సో చాలా మందికి అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యూస్ ఇన్హేలర్స్. రైట్. సో ఇన్హేలర్స్ వాడొచ్చు అంటారా, లేదంటే ఆయుర్వేదంలో బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్తారా? ఆయుర్వేదిక్లో డెఫినెట్లీ బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ అగైన్ ఇఫ్ ఎట్ ఆల్ ఎమర్జెన్సీ పీరియడ్లో వచ్చేసేసరికి ఈ ఇన్హేలర్స్ చాలా మటుకు మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఆన్ ఎ లాంగ్ రన్ మనం ఈ ఇన్హేలర్ని వాడకూడదు అనుకున్నట్టయితే ఒకటి ఆయుర్వేదంలో పంచకర్మ కానివ్వండి, లేకపోతే సింపుల్ ఈ శమన ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే చాలా మటుకు రిలీఫ్ వస్తుందండి. సో కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి ఆస్తమా ఉన్న వాళ్ళ పేషెంట్స్లో? రైట్ అండి. ఒక కాంప్లికేషన్స్ అన్నట్టు ఒకటి తీసుకుని ఉంటే, అండ్ అగైన్ లాంగ్ రన్ ఆస్తమా ఉన్నట్టయితే, లేకపోతే క్రానిసిటీ ఆఫ్ ఆస్తమా ఉన్నట్టయితే ఒకటి వాళ్ళకు ఈ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉండడం, లేకపోతే సడన్ అటాక్స్ ఆఫ్ ఆస్తమా రావడం. అండ్ అగైన్ ఈ సో కాల్డ్ ఆస్తమా నెక్స్ట్ స్టేజెస్లో అలానే ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టయితే పల్మరీ న్యూమోనియా కానివ్వండి, లేకపోతే క్రానిక్ పల్మరీ డిసీజ్ కింద చేంజ్ అవ్వడం ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, కాల్ తీసుకుందాము. హలో, నమస్తే అండి మల్లేష్ గారు.
అది ఇట్లా మనకు సర్ది అవుతుంది మేడం. ఎలర్జీ అంటారు. గాలికి ఇట్లా తిరిగినప్పుడు ఇట్లా దెబ్బెళ్తలేదు మొత్తం. ఓకే అండి, ఏమవుతుంటుంది? ఈ బుక్ నుంచి గాలి వస్తలేదు సార్. ఓకే అండి, గాలాడడానికి ఇబ్బందిగా ఉంటుందా? ఇబ్బంది ఉంటుంది సార్. అట్లా 2-3 రోజులు టాబ్లెట్స్ వాడినా తగ్గిపోతున్నది. ఒకసారి ఏఐటి హాస్పిటల్ ఆపరేషన్ కూడా చేయించుకున్నా. ఓకే అండి, డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అనే ఆపరేషన్ చేశారా? ఏదో ఒకటి ఆపరేషన్ చేసి సార్ మాకు ఒక 6 నెలలు అవుతుంది. రైట్ అండి, తుమ్ములు ఏమైనా వస్తాయండి పొద్దున? మామూలుగా తుమ్ములు వస్తాయి సార్. మామూలుగా జర బండి మీద పోతే గాలి పోతాం కదా, ఎంబడే ఇక ప్యాక్ అయిపోతుంది కదా బుక్. ఇక్కడ పీల్చుకున్నా కానీ గాలి రాకుండా ఉంటుంది మొత్తం. రైట్ అండి, ఒకటి దిస్ మైట్ బి ఆపరేషన్ చేశారంటే ఒకటి డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఉండొచ్చు. దాంతోపాటు ఎనీ నేసల్ అబ్స్ట్రక్షన్స్ కానివ్వండి, లేకపోతే నేసల్ పాలిప్స్ ఉండడం వల్ల కూడా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఒకటి రెగ్యులర్గా వామ్ వాటర్ తీసుకోవడం కానివ్వండి, లేకపోతే ఫర్మెంటేషన్ కానివ్వండి, లేకపోతే ఫర్మెంటేషన్స్ తీసుకున్నట్టయితే చాలా మటుకు రిలీవ్ ఉంటుంది. దాంతోపాటు ఆయుర్వేదంలో ఒకటి లక్ష్మీ విలాస్ రస్ కానివ్వండి, లేకపోతే నస్యం చేయించుకున్నట్టయితే చాలా మటుకు ఆ పాలిప్స్ కానీ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ కానీ అన్ని తగ్గుతుంది. దాంతోపాటు ఇమ్యూన్ సిస్టమ్ పెంపొందించుకోవడానికి ఒకటి రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ ఆవు పాలు తాగినట్టయితే చాలా మటుకు యూస్ఫుల్ ఉంటుందండి. డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో కూడా ఆస్తమా ఎక్కువ వస్తూ ఉంటుంది. సో చిన్నపిల్లలకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ప్లస్ వాళ్ళలో సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? చిన్నపిల్లలకి సిమ్టమ్స్ మనము అర్లీగా తీసుకున్నట్టయితే వీళ్ళకు సింపుల్ ఫ్యాన్ కింద పడుకోబెట్టినా కానివ్వండి, లేకపోతే ఏసీకి సింపుల్ ఎక్స్పోజర్ అయినా కానివ్వండి, వాళ్ళకు ఈ బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ చిన్నపిల్లలు ఈ పడుకొని ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే కూర్చోబెట్టడం కానివ్వండి, లేకపోతే సింపుల్గా చలి పదార్థాలు ఏది తినిపించినా కానీ కూడా శ్వాసాడడంలో ఊపిరిలో ఇబ్బందిగా ఉంటుంది. దాంతోపాటు మౌత్ బ్రీతింగ్ అనేది మనం చూస్తుంటాం ఆస్తమా పేషెంట్స్లో, అది చాలా మటుకు ఎక్కువగా ఉంటుందండి. సో ఎలర్జీస్ ఎందువల్ల వస్తాయి? ఇప్పుడు మనం ఎక్కువ అంటే ఈ సీజన్ రాగానే కాఫ్, కోల్డ్ ఎక్కువ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఎలర్జీస్ ఎందువల్ల వస్తుందంటారు? అంటే ఎలర్జీస్ అనగానే మనం ఓన్లీ మనం రెస్పిరేటరీ సంబంధించిన ఎలర్జీస్ తీసుకోవచ్చు. అండ్ అగైన్ స్కిన్ పరంగా కూడా మనం ఎలర్జీస్ తీసుకోవచ్చు అండి. దాంతోపాటు ఫుడ్కి రిలేటెడ్ ఎలర్జీస్ కూడా ఉంటాయి. వేరిన్ మనకు రెస్పిరేటరీ సంబంధించిన ఎలర్జీస్ తీసుకున్నట్టయితే ఒకటి సింపుల్ రైనైటిస్ కానివ్వండి, లేకపోతే సింపుల్ నోస్ బ్లాక్ కానివ్వండి, తుమ్ములు ఎక్కువగా రావడం, అండ్ అగైన్ ముక్కు దురదగా ఉండడం కానివ్వండి, అండ్ అగైన్ స్నీజింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ స్నీజింగ్ ఉండడం, కొంచెం దుమ్ముకి వెళ్ళినా కూడా స్నీజింగ్స్ ఎక్కువ కావడం, ఇవి మనము రెస్పిరేటరీ అలర్జీస్ కింద తీసుకుంటాం. అండ్ స్కిన్ అలర్జీస్ తీసుకున్నట్టయితే ఒకటి ఈ ఎస్పెషల్లీ ఇన్ వింటర్ సీజన్స్లో మనకు డ్రై స్కిన్ అనేది ఏర్పడుతుంది. వై బికాస్ ఎయిర్లో మాయిశ్చర్ కంటెంట్స్ చాలా తక్కువగా ఉంటుంది, దానివల్ల కూడా డ్రై స్కిన్ అవుతుంది. అందువల్ల వెన్ డ్రై స్కిన్ అయినప్పుడు సర్క్యులేషన్ అనేది ఉండదు, దానివల్ల కూడా బ్యాక్టీరియల్ అటాక్ కానీ చాలా ఎక్కువగా ఉంటుందండి. అండ్ అగైన్ ఫుడ్ రిలేటెడ్ మనం తీసుకున్నట్టయితే కొందరికి కొన్ని పదార్థాలు పడవు, అప్పుడు వాళ్ళకు దురదలు కానివ్వండి, దద్దుర్లు కానివ్వండి, అగైన్ హాట్ ఫ్లెషెస్ అనేది మనం తరచుగా చూస్తుంటామండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, సుధాకర్ గారు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. సార్ పొద్దున్నే ఒక 1 ఇయర్ పోయిన సంవత్సరము ఓకే అండి, సార్ అస్తమ స్టార్ట్ అయింది. ఓకే అండి, అంటే ఎట్ టైం వచ్చింది సార్. ఒక 2-3 డేస్ వచ్చి 15 డేస్ 20 డేస్ ఉన్నది. ఓకే అండి, అది పోయి మేము అలోపతి మెడిసిన్ వాడినాము. శ్వాస హాస్పిటల్ అని ఉంది హైదరాబాద్ లో. రైట్ అండి, దాంట్లో మెడిసిన్ వాడినాక ఏం తగ్గలేదు సార్. మళ్ళీ ఈ మధ్యన తుమ్ములు స్టార్ట్ అయినాయి. అంటే చిన్నగా చలి స్టార్ట్ అయింది కాబట్టి ఓకే మార్నింగ్ తుమ్ములు స్టార్ట్ అవుతున్నాయి సార్. ఓకే అండి, దాని గురించి పోయిన సంవత్సరం మెడిసిన్ వాడినాం కానీ మళ్ళీ ఇప్పుడు మెడిసిన్ తీసుకోలేదు ఇంతవరకు. ఓకే అండి, దాని గురించి ఆయుర్వేదిక్ తీసుకుంటే మంచిదని మా ఫ్రెండ్స్ కూడా చెప్పిండ్రు. హైదరాబాద్ లో 2-3 మామూలు బంధువులు ఫోన్ చేసి చెప్పారు. రైట్ అండి, ఒకటి ఇది అలర్జిక్ రైనైటిస్ అండి. దాంతోపాటు కూడా మైల్డ్ బ్రాంకైటిస్ కూడా ఉండడం వల్ల కూడా మీకు ఆ ఊపిరాడడంలో కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. ఒకటి రైనైటిస్కి సింపుల్గా మనము పాలు రెగ్యులర్గా తీసుకున్నట్టయితే బాడీలో ఇమ్యూనోగ్లోబిన్స్ ఎక్కువైపోయి దానివల్ల కూడా ఈ తుమ్ములు అనేది చాలా మటుకు తగ్గుతుంది. దాంతోపాటు లక్ష్మీ విలాస్ రస్ కానివ్వండి, లేకపోతే హరిద్రాకాండం అనే పౌడర్ రెగ్యులర్గా 1 టీ స్పూన్ మార్నింగ్ అండ్ నైట్ యూస్ చేసినట్టయితే చాలా మటుకు రిలీఫ్ ఉంటుందండి. దాంతోపాటు ప్రాణాయామ అండ్ అగైన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మీరు కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే దానివల్ల కూడా చాలా మటుకు యూస్ఫుల్ ఉంటుందండి. ఓకే, హనంకొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, రాధా గారు నమస్తే మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మా బాబు 10 ఇయర్స్ ఉంటారండి. బై బర్త్ అబ్బాయికి ఆస్తమా వచ్చేసింది. రైట్ అండి, అంటే బాబుకు చిన్నప్పటి నుండి ఉండడం వలన ఇక మిడిల్ లో కొంచెం రాలేదండి. తర్వాత డాక్టర్ కి కన్సల్ట్ అయితే ఇన్హేలర్ ఇచ్చారు. ఓకే అండి, ఇన్హేలర్ వాడుతున్నామండి. అంటే బాబు చిన్న బాబు కదండి, మరి ఇన్హేలర్ కంటిన్యూషన్ అట్లా వాడొచ్చా?
అంటే ఆన్ ఏ లాంగ్ రన్ వాడడం అనేది చాలా మటుకు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకటి వాళ్ళకు ఈ ఆయుర్వేదిక్లో పంచకర్మ ట్రీట్మెంట్స్ లేకపోతే జస్ట్ శమన చికిత్స అనేది చేసినట్టయితే, అది కూడా ఆన్ సర్టన్ సీజన్స్లో మనము ఆ పంచకర్మ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే యూసేజ్ ఆఫ్ ఇన్హేలర్ అనేది మనం చాలా మటుకు తగ్గించవచ్చు. దాంతోపాటు ఈ వాసకాసవం కానివ్వండి లేకపోతే కనకాసవం సిరప్స్ రెగ్యులర్గా ఒక 2 to 3 months అనేది ఇచ్చినట్టయితే చాలా మటుకు ఆస్తమా అటాక్స్ కానివ్వండి లేకపోతే సో కాల్డ్ వీజింగ్ సౌండ్స్ అనేది చాలా మటుకు తగ్గి అండ్ అగైన్ ఇన్హేలర్ యూస్ కూడా చాలా మటుకు తగ్గుతుందండి. డాక్టర్ గారు, రెస్పిరేషన్కి సంబంధించిన ఎలర్జీస్ వచ్చినప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? ఒకటి రెస్పిరేషన్కి సంబంధించినట్టయితే ఒకటి ఇట్ మై బి డ్యూ టు వేరియస్ రీజన్స్ ఉంటుంది. ఒకటి అలర్జిక్ రైనైటిస్ కానివ్వండి లేకపోతే సింపుల్ అలర్జీస్ కానివ్వండి లేకపోతే సింపుల్ సైనోసైటిస్ వల్ల కూడా ఈ మనం అలర్జిక్స్ చూస్తుంటాం. ఒకటి ఈ అలర్జిక్ రైనైటిస్లో ఈ కొందరికి దుమ్ము ధూళి పడడం కాదు, అండ్ అగైన్ కొందరికి డస్ట్ అలర్జీస్ పడదు, అండ్ అగైన్ కొందరికి పొల్యూషన్స్ పడదు. అలాంటి వాటిలో చాలా మటుకు స్నీజింగ్స్ ఉండడం కానివ్వండి అండ్ అగైన్ రన్నింగ్ నోస్ ఉండడం అండ్ అగైన్ ఎక్కువసేపు అలర్జీకి ఎక్స్పైర్ అయితే గొంతు గరగర అనడం కానివ్వండి అనేది మనం చాలా మటుకు రెగ్యులర్ సిమ్టమ్స్ చూస్తుంటాం. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో సరిత గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి. నాకు 2 years నుంచి ఇట్లా కంటిన్యూస్ డే ఒక రోజు తప్ప ఒక రోజు కోల్డ్ అవుతుంది మేడం. ఓకే అండి. కోల్డ్ అవుతుంది, తగ్గట్లేదు. హాస్పిటల్కి చూపించి అన్ని టెస్టులు అని చేస్తే డస్ట్ ఎలర్జీ ఉంది అనేసి చెప్పారు. వీటికి మళ్ళీ వేరే ట్రీట్మెంట్ ఏం లేదు, రెగ్యులర్గా టాబ్లెట్స్ వాడాలి అనేసి చెప్పారు. కానీ తుమ్ములు బాగా ఎక్కువగా వస్తాయి, మళ్ళీ ఆ మెడిసిన్స్ ఆపేసేటప్పుడే మళ్ళీ తుమ్ములు స్టార్ట్ అవుతూనే ఉంటాయి. ఓకే అండి, మీ ఐజీజీ లెవెల్స్ ఎంత ఉన్నాయండి? ఏంటండి? ఇన్ఫెక్షన్స్ చెక్ చేయించారన్నారు కదా, ఐజీఈ లెవెల్స్ ఎంత ఉన్నాయి? అది దాని గురించి అంత డీటెయిల్స్ తెలియదండి. ఓకే 6 months అవుతుంది మళ్ళీ వెళ్ళాను, ఈఎన్టీకి వెళ్ళాను. ఓకే అండి, ఒకటి మీరు రైట్ అండి, ఒకటి లక్ష్మీ విలాస్ రస్ అండ్ టాబ్లెట్స్ 2 tablets మార్నింగ్ అండ్ నైట్ రెగ్యులర్గా తీసుకోండి. దాంతోపాటు ఈ ఆవు పాలు రెగ్యులర్గా తీసుకున్నట్టయితే చాలా మటుకు మీకు ఆ తుమ్ములు అనేది చాలా మటుకు ఇమ్యునోగ్లోబులిన్స్ బాడీలో పెరిగి తుమ్ములు అనేది చాలా మటుకు కాంట్రాడిక్ట్ చేస్తాయి. దాంతోపాటు దగ్గరున్న ఆయుర్వేదిక్ డాక్టర్ని సంప్రదించినట్టయితే కన్సల్ట్ చేసుకొని ఎన్ని మంత్స్ మెడిసిన్స్ వాడాలా అనేది వాళ్ళు మీకు కరెక్ట్గా గైడెన్స్ ఇస్తారండి. సో డాక్టర్ గారు, మెయిన్గా ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ అయినప్పుడు ఇలాంటి ఎలర్జీస్ అటాక్ అవుతూ ఉంటాయి. సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఈ ఎలర్జీస్ సిమ్టమ్స్ తగ్గించడంతో పాటు ఇమ్యూనిటీ లెవెల్ పెంచే విధంగా ఉంటుందా? డెఫినెట్లీ అండి. వై బికాస్ ఒకసారి మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గినట్టయితే మనకు బాడీ డిఫెన్స్ అనేది అవుటర్ అట్మాస్ఫియర్కి మన బాడీ డిఫెన్స్ అనేది చాలా మటుకు వీక్ అవుతుంది. దానివల్ల కూడా ఎలర్జీస్ కానివ్వండి లేకపోతే ఈ వేరే యాంటీజెన్స్ యాంటీబాడీస్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ట్రీట్మెంట్ పరంగా తీసుకున్నట్టయితే ఒకటి రసాయన థెరపీ అని మనం చెప్తాం, అంటే జస్ట్ ఫర్ ఇమ్యూనిటీ బిల్డప్ కోసం అనేది మనము థెరపీ అనేది చేస్తుంటాము. అక్కడ రసాయన ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే చాలా మటుకు ఇమ్యూనిటీ పెరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. పవన్ కుమార్ అండి. ఓకే అండి, మీ ప్రాబ్లం చెప్పండి. నాకు డస్ట్ అలర్జీ ఉందండి. ఓకే అండి, చెప్పారండి. ఓకే అండి, ఏమవుతుంది? ఇప్పుడు డస్ట్ అలర్జీ ఉన్నప్పుడు కొద్దిగా దగ్గు కొట్ట 10 నిమిషాలు విపరీతమైన దగ్గుతో వచ్చేస్తుందండి. ఓకే అండి, ఒక 10 నిమిషాలు ఉంటే తర్వాత మళ్ళీ అది రికవర్ అవుతుందండి. ఓకే అండి, తుమ్ములు ఏమైనా వస్తాయా అండి? తుమ్ములు రావట్లేదండి, ఓన్లీ దగ్గు ఉంటుంది. పొడి దగ్గు ఉంటుందా? పొడి దగ్గు ఎక్కువ ఉంటుందండి. ఓకే అండి, ఏమైనా కఫం ఏమైనా వస్తుందా? రావటం లేదండి, వైట్ గా ఉంటుందంటే. రైట్ అండి, ఏ టైంలో ఎక్కువగా ఉంటుందండి? ఎక్కువ సాయంత్రం. రైట్ అండి, జ్వరం ఏమైనా ఉంటుందా అండి? జ్వరం రాలేదండి. ఎక్కువ ఆకలి ఎలా ఉంటుంది? ఆకలి వేస్తుందండి, ఆకలి. రైట్ అండి, పవన్ గారు, ఇది మీకు అలర్జిక్ బ్రాంకైటిస్ అండి. ఒకటి మీరు చాలా మటుకు డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వస్తుంది అంటున్నారు కాబట్టి ఇది అలర్జిక్ బ్రాంకైటిస్. ఒకటి మీ ఇమ్యూనిటీ స్ట్రెంథన్ చేసుకోండి. దాంతోపాటు ఆవు నెయ్యి రెగ్యులర్గా యూస్ చేసుకున్నట్టయితే చాలా మటుకు ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటు శ్వాసకుటార రస్ కానివ్వండి లేకపోతే వాసకాసవం అనే సిరప్స్ రెగ్యులర్గా యూస్ చేసినట్టయితే అలర్జిక్ బ్రాంకైటిస్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు సీతఫలాది చూర్ణం అనేది పౌడర్ని మార్నింగ్ 1 teaspoon అండ్ నైట్ 1 teaspoon విత్ వామ్ వాటర్ తీసుకున్నట్టయితే ఈ రికరెన్స్ ఆఫ్ దగ్గు అనేది చాలా మటుకు కంట్రోల్లోకి వస్తుందండి.
డాక్టర్ గారు సైనసైటిస్ అంటే ఏంటి, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? సైనసైటిస్ అంటే ఒకటి జనరల్ ఇన్ఫ్లమేషన్. ఐటిస్ అనగానే మనము ఇన్ఫ్లమేషన్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. దీస్ ఆర్ సైనస్ అంటే స్మాల్ ఎయిర్ స్పేసెస్ ఇన్ మన బాడీ అండి. హెడ్లో చిన్న చిన్న ఎయిర్ స్పేసెస్ ఉంటాయి విచ్ మెయింటైన్స్ అవర్ హెడ్ బ్యాలెన్స్. అంటే 3-4 సైనసెస్ ఉంటాయి, లైక్ ఇథమాయిడ్ సైనస్ కానివ్వండి, ఫ్రంటల్ అండ్ మ్యాక్సిలరీ సైనస్. ఈ సైనసైటిస్లో రెగ్యులర్గా చూసుకున్నట్టయితే ఒకటి హెవీనెస్ ఆఫ్ హెడ్ ఉంటుంది, హెడ్ ఏక్ ఉంటుంది, స్నీజింగ్స్ ఉంటుంది, దాంతోపాటు బ్లాకేజ్ ఆఫ్ నోస్ ఉండడం కానివ్వండి, లేకపోతే రన్నింగ్ నోస్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది సైనసైటిస్ని మనం చాలా మటుకు నెగ్లెక్ట్ చేసినట్టయితే ఇది ఇంటర్న్ ఇది రైనైటిస్గా అండ్ అగైన్ నెక్స్ట్ బ్రాంకైటిస్గానే చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. ఓకే, హన్నంకొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో మేడం. లత గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. మేడం నాది పాలిప్ సర్జరీ అయింది మేడం. సో పాలిప్ కంప్లీట్ గా రిమూవ్ అవడానికి ఏ ట్రీట్మెంట్ ఉంది మేడం? ఓకే, రైట్ అండి. ఒకటి పాలిప్ సర్జరీస్ చేసుకునడం వల్ల ఒక రికరెన్స్ ఆఫ్ పాలిప్స్ అనేది కూడా చాలా మటుకు ఉంటుంది. ఈవెన్ దో సర్జరీ చేసినా కానీ బాడీ టెండెన్సీ ప్రకారంగా పాలిప్స్ అనేది చాలా మటుకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. దానికి ఆయుర్వేదిక్లో తీసుకున్నట్టయితే నస్యం ట్రీట్మెంట్ అనేది చేస్తాము. వేరిన్ ఈ అణుతైలం కానీ, లేకపోతే షడ్బిందు తైల కానివ్వండి, లేకపోతే క్షీరబల ఆయిల్స్తోని నస్యం చేయడం వల్ల రియకరెన్స్ ఆఫ్ పాలిప్ని మనం తగ్గించవచ్చు అండ్ అగైన్ సైజ్ ఆఫ్ ద పాలిప్ని కూడా మనం తగ్గించవచ్చు అండి. సో ఎలర్జీస్ ఉన్నప్పుడు ఎటువంటి కాంప్లికేషన్స్ కనిపిస్తూ ఉంటాయి? రైట్ అండి. ఒకటి ఎలర్జీస్ మనం తీసుకున్నట్టయితే జనరల్ ఈ అలర్జిక్ రైనైటిస్ని మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే అది నెక్స్ట్గా బ్రాంకియల్ ఆస్తమా కానివ్వండి, లేకపోతే అలర్జిక్ బ్రాంకైటిస్గా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అగైన్ ఫుడ్ ఎలర్జీ తీసుకున్నట్టయితే వీళ్ళ దాంట్లో జనరల్గా ఈ దద్దొద్దర్లు రావడం కానివ్వండి, లేకపోతే ఎలివేషన్స్ ఉండడం కానివ్వండి, లేకపోతే ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. వేరిన్ ఒక్కొక్కసారి ఈవెన్ బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. వేరిన్ స్కిన్లో తీసుకున్నట్టయితే వీళ్ళకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో మేడం. నమస్తే గుడ్ అండి. ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. బాబుకి 2 years ఉంటుంది, ఆస్తమా ఉందండి. ఓకే అండి. ఎప్పటి నుండి ఉందండి ఆస్తమా? బాబుకి 6 months 7 months నుంచి ఉంది ఆస్తమా. ఓకే అండి. పడుకోవడానికి చెప్పండి. కొంచెం వెదర్ చేంజ్ కాగానే జలుబు అట్లా ఆయాసం అట్లా వస్తుంటది. రైట్ అండి. ఊపిరాడడానికి ఇబ్బందిగా ఉంటుందా? గురుగురాన అంటాడండి. రైట్ అండి. నోటితో ఊపిరి తీసుకోవడం ఏమైనా ఉంటుందా అండి? నోటితో తీసుకుంటాడు. రైట్ అండి. ఆకలి ఎలా ఉంటుంది బాబుది? అంటే బలవంతంగా తినిపిస్తే తింటాడండి, ఆ జలుబు అయిము ఉన్నప్పుడు. రైట్ అండి. మీ ఇంట్లో ముందు ఎవరికైనా ఆస్తమా ఉండేదా అండి? మా ఫాదర్కి ఉంది, మా మరిది వాళ్ళకు ఉందండి. రైట్ అండి. ఒకటి మైట్ బి జెనెటికల్ కాజ్ అండి. ఒకటి ఈ చిన్నప్పటి నుండే వీళ్ళకు స్వర్ణబిందు ప్రాశన అనేది ఒకటి మెడిసిన్స్ ఇస్తారు. అది మనము రెగ్యులర్గా ఎవ్రీ మంత్ పర్టికులర్ డే అనేది ఇస్తూ ఉంటారు, పుష్య నక్షత్రం రోజు. అది మనకు రెగ్యులర్గా ఒక 16 months వాడినట్టయితే బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఎస్పెషల్లీ ఇన్ చిల్డ్రన్స్లో. ఈవెన్ దో ఇమ్యూనిటీ పెరగడం వల్ల బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే ఇంటలెక్చువల్గా కూడా మన బేబీ ఎదగడంలో చాలా మటుకు హెల్ప్ అవుతుందండి. దాంతోపాటు ఈ సీతఫలాది చూర్ణం కానివ్వండి, లేకపోతే తాలిసాది చూర్ణం 1/2 teaspoon విత్ హనీ అంటే తేనెతో కలిపి ఇచ్చినట్టయితే వీజింగ్ సౌండ్స్ కానివ్వండి, లేకపోతే మౌత్ బ్రీతింగ్ అనేది చాలా మటుకు కంట్రోల్కి వస్తుంది. ఓకే, మెదక్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో జ్యోతి గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి. మాకు సర్ది బాగా అవుతుందండి, ఊరికే ముక్కు నుంచి నీరు కారుతుంది, తుమ్ములు బాగా వస్తాయి, డస్ట్ అలర్జీ ఉంది, ఎందుకు ఇట్లా అవుతుందని అడుగుతాను. ఓకే అమ్మా. ఎప్పుడెప్పుడు ఎక్కువగా ఉంటుందమ్మా? ఈ చలికాలం వచ్చినప్పుడు, వానాకాలం ఉన్నప్పుడు వస్తుందండి బాగా. ఓకే అమ్మా, రైట్ అమ్మా. తుమ్ములు ఎన్ని వస్తాయమ్మా రోజుకి? ఉదయం పూట ఎక్కువగా ఉంటుందా, సాయంకాలం పూట ఎక్కువగా ఉంటుందా? ఏంటి సార్? తుమ్ములు ఎప్పుడు ఎక్కువగా ఉంటాయమ్మా? ఈ పొద్దున మార్నింగ్ వస్తుందండి, ఇంకా ఎప్పుడంటే అప్పుడు ఎనీ టైం వస్తూనే ఉంటుందండి సర్ది ఎక్కువ ఉన్నప్పుడు. ఓకే అమ్మా. ఇది అలర్జిక్ రైనైటిస్ అమ్మా. ఒకటి మీరు ఐజీ లెవెల్స్ ఒకసారి చెక్ చేయించుకోండి. వై బికాస్ ఎలర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయనేది ఒకటి తెలుస్తుంది. దాంతోపాటు అక్యూట్ ఈస్నోఫిల్స్ కౌంట్స్ కూడా చెక్ చేసుకున్నట్టయితే మనకు ఇమ్యునోగ్లోబులిన్స్ తక్కువ ఉన్నాయా, లేకపోతే సింపుల్ మన బాడీ రిఫ్లెక్స్ అనేది మనకు తెలుస్తుంది. దాంతోపాటు రెగ్యులర్గా కొన్ని వామ్ వాటర్ విత్ పసుపు తీసుకున్నట్టయితే చాలా మటుకు ఈ ఇమ్యునోగ్లోబిన్స్ పెరుగుతాయి అండ్ అగైన్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా మటుకు తగ్గుతాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 మహేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నాకు సైనసైటిస్ ఉందండి. ఓకే.
2 years నుంచి ఉంది నాకు సైనసైటిస్. ఓకే అండి. అది కంప్లీట్ గా ట్రీట్మెంట్ దొరుకుతుందండి ఆయుర్వేదంలో? కంప్లీట్ గా అది క్యూర్ చేసుకోవచ్చా? యా, ఎప్పటి నుండి ఉందని చెప్పారు మీరు? నాకు 2 years నుంచి ఉందండి. యా, డెఫినెట్గా కంప్లీట్గా ఉంటుంది. దాంతోపాటు కూడా కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి రావడానికి. అది మనము చాలా మటుకు అవాయిడ్ చేసుకున్నట్టయితే ఫ్యూచర్లో కూడా వచ్చే ఛాన్సెస్ చాలా అరుదుగా ఉంటాయి. ఒకటి, దాంతోపాటు మీరు ఫర్మెంటేషన్స్ కానీ ఆవిరి పట్టడం అనేది రెగ్యులర్గా చేసినట్టయితే చాలా మటుకు ఈ 2 weeks నుండే వచ్చింది కాబట్టి చాలా మటుకు ఫాస్ట్ రిలీఫ్ అనేది దొరుకుతుంది. దాంతోపాటు నస్యం చేయించుకున్నట్టయితే ఫ్యూచర్లో కూడా వచ్చే ఛాన్సెస్ చాలా మటుకు అరుదుగా చేయించవచ్చండి. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో చాలా మటుకు కంప్లైంట్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి. ఇందాక కాలర్స్ కూడా వింటర్ సీజన్లోనే ఎక్కువ ఫేస్ అవుతున్నాం, ఈ ఎలర్జీస్ కానివ్వండి, ఆస్తమా కానివ్వండి అని చెప్తున్నారు. సో చిన్నపిల్లలకి ప్లస్ పెద్దవాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? ఒకటి, ఈ పెద్దవాళ్ళని తీసుకున్నట్టయితే ఈ అలర్జిక్ కానివ్వండి లేకపోతే ఆస్తమా ప్రాబ్లం మనం తరచుగా చూస్తుంటాం కాబట్టి ఒకటి, వామ్ వాటర్ ఎక్కువగా తీసుకోవడం అండ్ అగైన్ మనం మనంతకు మనమే వామ్గా పెట్టుకోవడం అండ్ అగైన్ వామ్ క్లోత్స్ యూస్ చేయడం, ఇది మనం చాలా మటుకు చేయాల్సిన విషయం అండి. దాంతోపాటు కొంచెం వామ్ వాటర్ విత్ 1 or 2 pinches ఆఫ్ హల్దీ తీసుకున్నట్టయితే చాలా మటుకు ఆ ఎయిర్ స్పేస్ అనేది రిలీవ్ అయిపోయి ఊపిరాడడానికి ఈజీగా ఉంటుంది. అండ్ అగైన్ కమింగ్ బ్యాక్ టు అలర్జీస్లో తీసుకున్నట్టయితే ఒకటి, చర్మాన్ని మనము మాయిశ్చరైజర్ రాసుకోవడం కానివ్వండి లేకపోతే సింపుల్ నువ్వుల నూనె రాసుకొని తర్వాత స్నానం చేయడం వల్ల మన స్కిన్ డ్రై కాకుండా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నా పేరు రామకృష్ణ అండి. ఓకే మేడం, మా మిసెస్ కి ఎవ్రీ ఇయర్ చలికాలం కానీ ఇప్పుడు వర్షాకాలం కానీ ఈ సర్ది ఉంటుంది ఎప్పటికీ. ఓకే అండి. సర్ది అంటే ఏ రకంగా ఉంటుందంటే ముక్కు కారణం అంటే ముక్కు కారడము, తర్వాత ఫ్యాన్ కింద కూర్చున్నా సర్ది ఉంటుందండి. ఓకే అండి. అట్లాగే మా పాపకు కూడా అదే సేమ్ పరిస్థితి ఉంది. ఓకే అండి. తుమ్ములు ఏమైనా వస్తాయా? కంటిన్యూ తుమ్ములు ఉంటాయి. ఓకే అండి. అయితే ఈవెన్ దో ఫ్యాన్ కింద కూర్చున్నా సర్ది అయిపోతుంది సార్. రైట్ అండి. ఎందుకంటే కొందరికి స్మాలెస్ట్ పార్టికల్స్ ఆఫ్ డస్ట్ని కూడా అలర్జీకి చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకటి, ఐజీఈ లెవెల్స్ అండ్ ఏఈసీ లెవెల్స్ చెక్ చేయించుకోండి అండి. ఇఫ్ అట్ ఆల్ అవి ఎక్కువ ఉన్నట్టయితే ఒకటి, హరిద్రాకాండం 1 teaspoon మార్నింగ్ అండ్ నైట్ విత్ పాలు తీసుకున్నట్టయితే అలర్జిక్ కండిషన్స్ తగ్గుతుంది. దాంతోపాటు దగ్గరున్న ఆయుర్వేదిక్ ఒక ఫిజిషియన్ని కన్సల్ట్ అయినట్టయితే చాలా మటుకు మీకు ఉపయోగపడే సలహాలు ఇస్తారండి. డాక్టర్ గారు, ఈ మస్కిటో కాయిల్స్ స్మోక్ కానివ్వండి, అగరబత్తి స్మెల్ లైక్ పర్ఫ్యూమ్స్ ఆర్ పెట్ ఫర్స్, సో ఇవన్నీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటారు ఆస్తమాకి? యా, ఆబ్వియస్లీ దే ఆర్ ద ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అండి. అంటే కొందరికి ఈ మీరు చెప్పినట్టు యానిమల్ ఫర్స్ చాలా మటుకు కొందరికి పడదు. దానివల్ల కూడా లంగ్స్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఇన్ఫెక్షన్స్ అనేది పెరుగుతుంది. దాంతోపాటు మన బాడీ రిఫ్లెక్స్ అనేది మనకు యాక్ట్ అయిపోయి అక్కడ దగ్గు రావడం కానివ్వండి, లేకపోతే బ్రీతింగ్ ప్రాబ్లమ్ చేయడం కానివ్వండి, లేకపోతే మౌత్ బ్రీతింగ్ అండ్ అగైన్ కంజెషన్ ఆఫ్ చెస్ట్ ఉండడం అనేది మనం తరచుగా చూస్తున్నాం ఫర్స్లో. అండ్ అగైన్ ఈ మస్కిటో కాయిల్స్ అండ్ అగైన్ మీరు చెప్పిన ప్రకారంగా గుడ్ నైట్స్ కానివ్వండి, అగర్బత్తీస్ కానివ్వండి తీసుకున్నట్టయితే అవి మనకు కంజెషన్ ఆఫ్ లంగ్స్ నుంచి ఎయిర్ చేసి దానివల్ల కూడా ఊపిరి ఆడడంలో ఇబ్బందిగా చేస్తుందండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో ప్రకాష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి. నాకు ఆల్మోస్ట్ ఆల్ నా ఏజ్ ఇప్పుడు 44 అండి. ఓకే. నాకు ఆల్మోస్ట్ ఆల్ 20 years నుంచి ఆస్మాటిక్ సింప్టమ్స్ ఉన్నాయి. ఓకే అండి. చిన్నప్పుడు అవి పెద్దగా కేర్ తీసుకోలేదు, ఇంట్లో పేరెంట్స్ కానీ ఏది కానీ అట్లా వదిలేశారు. రైట్ అండి. సో అది ఏజ్ గ్రూప్ పెరుగుతున్న కొద్దీ అది తుమ్ములు రావడం, చలికాలంలో అలా స్నానం చేసేటప్పుడు జలుబు చేసేయటం, అది అట్లా బాగా ఉన్నది. ఓకే అండి. ఇప్పుడు అది ఆస్మాటిక్ అలా కన్వర్ట్ అయిపోయింది. జస్ట్ ఇన్హేలర్స్ కొద్దిగా టాబ్లెట్స్ వాడుతున్నాను. రైట్ అండి. రైట్ అండి. బట్ ఏంటంటే ఐ వాంట్ టు క్యూర్ ఇట్ పర్మనెంట్లీ అనమాట. అంటే ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ ఎనీ? యా, పర్మనెంట్ సొల్యూషన్ అంటే యూ విల్ బీ గెటింగ్ అన్ ఆల్మోస్ట్ మ్యాక్సిమం క్యూర్ ఉంటుంది. దాంతోపాటు కొన్ని మీరు ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటున్నారు, ఎప్పుడు కొన్ని చలి పదార్థాలు కానివ్వండి లేకపోతే స్నానం చేసినప్పుడు కానివ్వండి, ఇది తరచుగా కాకుండా కొన్ని గ్యాప్, అంటే ఈ గ్యాప్ అనేది చాలా మటుకు వస్తుంది. అండ్ అగైన్ రెగ్యులర్గా మెడిసిన్స్ వాడినట్టయితే చాలా 90 to 95% వరకు ట్రీట్మెంట్ అనేది ఇస్తుందండి. దాంతోపాటు మీ ఆస్తమా ఉందని చెప్పారు కదా, దానికి వమనం చేయించినట్టయితే, దట్టు అనే పర్టికులర్ సీజన్స్లో మనం వమనం చేయించినట్టయితే ఆస్తమాటిక్ అటాక్స్ కానివ్వండి లేకపోతే అలర్జిక్ రైనైటిస్ కానివ్వండి అనేది చాలా మటుకు తగ్గుతాయండి.
సో చాలా మంది ఆస్తమా ఉన్న వాళ్ళు కొన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు. సో ఆస్తమాని ఒక క్రానిక్ డిజీజ్ గా కన్సిడర్ చేయొచ్చు అంటారా? డెఫినెట్లీ ఇట్ ఈస్ అ క్రానిక్ డిసీజ్ అండి. వై బికాస్ ఈ ఆస్తమా రాకిన ముందు మెనీ పీపుల్ విల్ బి సఫరింగ్ విత్ అలర్జిక్ రైనైటిస్ కానివ్వండి, లేకపోతే సింపుల్ సైనసైటిస్ కానివ్వండి, లేకపోతే సింపుల్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, లేకపోతే ఇలాంటి మనం డిసీజ్ని మనం నెగ్లెక్ట్ చేసడం వల్లనే మనకు ఇవి అక్యూట్ కండిషన్స్ నుండి క్రానిక్ కండిషన్స్కి మారి అలర్జిక్ బ్రాంకియల్ ఆస్తమా కానివ్వండి, లేకపోతే బ్రాంకియల్ ఆస్తమా కింద మారే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కానీ ట్రీట్మెంట్ తీసుకోకపోతే, లేకపోతే అండ్ అగైన్ ఆ కండిషన్లో ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఈ అలర్జిక్ బ్రాంకియల్ ఆస్తమా కింద మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో హలో, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. సార్ మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్ అండి, జనార్దన్ రెడ్డి నా పేరు. ఓకే. నాకు అర్థం ఉందండి. ఓకే అండి. దీనికి ఏమైనా పత్యం ఉంటుందా అండి ఏమన్నా తినడం వల్ల? డెఫినెట్గా అండి. పథ్యం అంటే చాలామందికి ఇది అపోహ ఉంది. ఆయుర్వేదం తీసుకుంటే పథ్యం చేయాలి, అండ్ అగైన్ ఈ మందులు చెట్ల మందు తీసుకున్నప్పుడు చాలా మటుకు పథ్యం వాడకపోతే కాళ్ళు చేతులు పడపనేది జస్ట్ ఇది అపోహ అండి. పథ్యం అంటే జనరల్ పథ్యం అండి. ఎవ్రీ పర్సన్ కెన్ ఫాలో ఇలాంటి పథ్యం అండి. ఏం లేదండి, ఒకటి రాత్రిపూట మజ్జిగ తినకపోవడం ఈజ్ సింపుల్. ఎవ్రీ పర్సన్ కెన్ డూ ఇట్. ప్రతి మనిషి రాత్రి మజ్జిగ తినకుండా ఉండగలడండి, అదొకటి. అండ్ అగైన్ చలి పదార్థాలు తీసుకోకుంటే కూడా చాలండి. ఇవి పథ్యం కింద కన్సిడర్ కాదు, ఇది మనం జనరల్ లాజిక్ కింద తీసుకొని మనము చేయాల్సిన విషయం అండి. దాంతోపాటు ఆబ్వియస్గా మీరు చలికి ఎక్స్పోజ్ అవడం వల్ల కానివ్వండి, చలి పదార్థాలు తీసుకుంటే అది డెఫినెట్గా మీకు బ్రాంకియల్ ఆస్తమా కానివ్వండి, లేకపోతే సింపుల్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్ కండిషన్స్ తెచ్చి పెడతాయండి. అది మనం సింపుల్ లాజిక్ ప్రకారంగా తీసుకోవాలి తప్ప అది మనం దీనికి రావడం వల్ల మనం పథ్యం పాటించాలా, పథ్యం పాటించకూడదు అనేది చాలా సిల్లీ థింగ్ అండి. డాక్టర్ గారు, చాలా మందికి ఆస్తమా ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా లేకపోయినా ఆస్తమా వస్తుంది. సో రాకుండా ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? ఫ్యామిలీ హిస్టరీలో ఆస్తమా ఉన్న వాళ్ళకు ఒకటి రెగ్యులర్గా స్విమ్మింగ్కి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే ప్రాణాయామ ప్రాక్టీస్ చేయడం, అండ్ అగైన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, అండ్ అగైన్ లంగ్ మజిల్స్ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయండి. దాంతోపాటు ఈ సింపుల్ అలర్జిక్ ఈ కండిషన్స్ వచ్చినప్పుడు కూడా టైం టు టైం ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే వాళ్ళకు ఈ బ్రాంకియల్ ఆస్తమా కానివ్వండి ముందుగా వచ్చే ఛాన్సెస్ని మనం చాలా మటుకు ప్రొలాంగ్ చేయొచ్చు అండి. సో డైట్ విషయంలో ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? చాలా మందికి కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఐస్ క్రీమ్స్ కానివ్వండి అవాయిడ్ చేయమంటారు. అవి కాకుండా ఇంకే ఫుడ్ తీసుకోవాలి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి, అలాగే ఎటువంటి ఫుడ్ అవాయిడ్ చేయాలంటారు? ఒకటి ఆబ్వియస్గా ఈ కోల్డ్ ఐటమ్స్ కానివ్వండి, లేకపోతే ఈ కోల్డ్ని పెంచే ఐటమ్స్ మనం చాలా మటుకు దూరం పెట్టినట్టయితే అలర్జిక్ రైనైటిస్ కానివ్వండి, నార్మల్ కోల్డ్ కానివ్వండి, ఆస్తమా కానివ్వండి మనం చాలా మటుకు అవాయిడ్ చేయవచ్చు. దాంతోపాటు ఫుడ్ విషయానికి వస్తే పాలు చాలామంది అవర్షన్ ఉంటుంది, కానీ పాలలో ఇమ్యునోగ్లోబిన్స్ అనేవి చాలా ఉంటాయి. యాంటీ క్యాన్సర్ మెటీరియల్స్ కానివ్వండి, లేకపోతే ఇమ్యునోగ్లోబిన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అగైన్ వేరే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ని రాకుండా అవాయిడ్ చేసే చాలా మటుకు యాంటీజెన్స్ యాంటీబాడీస్ మన పాలలో ఉంటాయి. అది రెగ్యులర్గా వాడుకున్నట్టయితే మనకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. దాంతోపాటు ఈ మోడర్న్ మెడిసిన్స్లో లైక్ యాపిల్ ఏ డే కీప్స్ డాక్టర్ అవే అన్నట్టు సింపుల్గా మనము ఉసిరికాయ మనం ఎవ్రీడే ఒక్కొక్కటి వాడుకున్నట్టయితే ఆస్తమా కానివ్వండి, లేకపోతే అలర్జిక్ రైనైటిస్ కానివ్వండి, అప్పర్ జే ఇన్ఫెక్షన్స్ని మనము చాలా మటుకు దూరంగా పెట్టొచ్చండి సింపుల్ ఉసిరికాయ తినడం వల్ల. సో ఓవరాల్గా ఆస్తమా మరియు ఎలర్జీస్కి సంబంధించి ట్రీట్మెంట్తో పాటు ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ని అవాయిడ్ చేస్తే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.